మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. పుంగనూరులో పెద్దిరెడ్డి పర్యటించకూడదని టీడీపీ నేతలు ధర్నా చేశారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎంయూడీఏ చైర్మన్ వెంకటరెడ్డి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. పట్టపగులు పోలీస్ స్టేషన్ ముందర ఈరోజు ఉదయం 10:45 నేను మా వాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో కూర్చోంటే పొంగనూరు మండలం పాలెంపల్లి పంచాయతీ నడింగడిదాసి గ్రామానికి చెందిన మున్రాజు కుమారుడు నవీన్, అతని చిన్నాన్న ఎల్వి రమణ, అతని ఫాలోయర్ ఉమేష్ ముగ్గురు వచ్చి కొంతమంది అల్లరి మొక్కలు వెంబడి వేసుకొచ్చి మా ఇల్లు పైన రాళ్లతో దాడి చేసి ఇంట్లోకి దూరి రాడుతో నన్ను కొట్టడానికి చంపడానికి ప్రయత్నించినాడు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమో, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉందో నాకు తెలిసి ఈ మధ్యలో మన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు డ్రిల్లింగ్ చేశారు ఇక్కడ. నేను నిజమే మంచి పని చేస్తున్నారు, అల్లర్లో జరగకుండా చూస్తారేమో అని ఆశించాం. మేము ఆ 4వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా చెప్పాను, ఈ మధ్య వాళ్ళు బెదిరింపు కాల్సి వస్తూ ఉన్నాయని పోలీసుకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాను, కంప్లైంట్ కూడా ఇచ్చినాను. రాత్రి 10:27 ఆ ఎల్వి రమణ అతను ఫోన్ చేశాడు. నేను ఎత్తలేదు, ఎందుకంటే ఇంకా మనం ఏదో మాట్లాడాల్సి వస్తుంది ఉద్దేశంతో నేను ఫోన్ కూడా ఎత్తలేదు. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా మాకు వాళ్లకు విరోధం ఉంది, చంపాలనే ప్రయత్నించినాడు. టయానికి మా వాళ్ళు అడ్డపడ్డారు కాబట్టి సరిపోయింది, లేకపోతే రాడ్తో కొట్టి చంపేవాడు. ఇలాంటి దుర్మార్గులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇంతవరకు కూడా ఎవరిపైన కూడా మాట్లాడింది లేదు, ఇది లేదు. మేము లా అబైడింగ్ సిటిజన్, నేను న్యాయవాదిని, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిని, ఎంపీపీగా చేశా, జడ్పీటీసీగా చేశా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చేశా. ఎక్కడ కూడా ఇంతవరకు ఎవరిపైన కూడా ఒక మాట మాట్లాడింది కానీ దౌర్జన్యం చేసింది కానీ ఎక్కడ కూడా లేదు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎంయూడీఏ చైర్మన్ వెంకటరెడ్డి ఇంటిపై రాళ్లతో కూడా దాడి చేసినట్టు తెలిసింది. దాని సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, అంటే స్థానిక ఎమ్మెల్యే అంటే చిత్తూరు పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే ఆయన షెడ్యూల్ ప్రకారం ఇవాళ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, లేదంటే వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు, లేదంటే పార్టీ క్యాడరు వీళ్ళందరితో కూడా మాట్లాడడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు గోబ్యాక్ పెద్దిరెడ్డి అంటూ కూడా నినాదాలు చేస్తూ కూడా కొంతమంది రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో అంటే వైసీపీకి సంబంధించి టీడీపీ 2 పార్టీల మధ్యన పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపైన ఒక దాడులు చేసుకున్నారు, రకరకాల కేసులు పెట్టుకున్నారు 2 పార్టీలకు సంబంధించి. ఈ ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా అప్పట్లో మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది పైన తెలుగుదేశం పార్టీ కేడర్ పైన అక్రమంగా పోలీసుల చేత కేసులు పెట్టించారు, అక్రమంగా పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించారు, అదే స్థాయిలోనే ఆస్తులు ధ్వంసం చేయించారు. ఇట్లా రకరకాల ఆరోపణలు, ఇబ్బందులు పెట్టించారనే ఉద్దేశంతో కారణంతోనే ప్రస్తుతానికి ఆయన్ని నియోజకవర్గంలో రానికుండా కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన కారణంగా తమ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పటికీ కూడా ఇక్కడికి రాకూడదు అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా రోడ్లపైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదే స్థాయిలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలపైన కూడా దాడులు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అదే స్థాయిలో అంటే రాళ్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పి అక్కడి నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది. వెంకటరెడ్డి ఇంటిపైన కూడా లోకల్ గా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత ఆయన అంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఇంటిపైన సంబంధించి కూడా రాళ్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇవన్నీ తెలుసుకున్నటువంటి
ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ప్రస్తుతానికి ఉధృత వాతావరణం కొనసాగుతుంది కాబట్టి పోలీసులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఆయన పర్యటన కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి వాతావరణం కరెక్ట్ కాదు, ఎందుకంటే అధికారం అనేది కూడా పోతుంది, కానీ చట్ట ప్రకారం అప్పట్లో కేసులు పెట్టుంటారు, ఇలాంటి చట్ట ప్రకారం అప్పట్లో వ్యవహరించుంటారు పోలీసులు తప్ప ఎక్కడా కూడా ఎవరి మీద కూడా ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు చేయడం అంటూ కూడా పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద అయితే ఉద్దేశ వాతావరణం కొనసాగుతుంది. ఇది శృతి మించకుండా మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. కిరణ్మయి, అయితే గోపీనాథ్, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే వెంకటరెడ్డి తను హత్య చేసే ప్రయత్నంలోనే ఇంటిపై రాళ్ల దాడి కూడా చేశారంటూ చెప్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సద్దుమణిగే అవకాశం ఉందా పోలీసులు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చిత్తూరు నుంచి కూడా అదనపు బలగాలని ఎస్పీ పంపించడం జరిగింది. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకునేందుకు, ఎందుకంటే ఆయన ప్రజల విశ్వాసం కోరి అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవడం జరిగింది. మరి ఆయన ప్రజా సమస్యల మీద అక్కడ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆయన నివాసం తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నేరుగా అక్కడికి వెళ్లి ప్రజా సమస్యలు, లేదంటే పార్టీ కేడరు, లేదంటే పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన పర్యటనకు సంబంధించి అడ్డుకుంటే మాత్రం పోలీసులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు ఆయన పర్యటన అడ్డుకున్నా, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పోలీస్ కేసు నమోదు చేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఏ ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ నియోజకవర్గాలు తిరిగేందుకు హక్కు వాళ్ళకు ఉంటది. ప్రజలు ఆయన గెలిపించుకున్నారు కాబట్టి ఆయన తిరగాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం కూడా అధికారులందరూ కూడా ఆయనకి అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి రిపీట్ కాకుండా మాత్రం చూసుకోవాలంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు రెండు పార్టీలకు సంబంధించి రెండు కీలకమైన పార్టీలు కాబట్టి అధికార మార్పులు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పొంగూరు అనేది చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి రెండు పార్టీలకు చాలా బలమైనటువంటి క్యాడర్ ఉంది. అదే స్థాయిలోనే బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది, బలమైనటువంటి నేతలు ఉన్న నేపథ్యంలో ఇది శృతి మించకుండా ఈ గలాట్లు అనేది ఘర్షణ వాతావరణం అనేది మరింత ముందుకెళ్లకుండా మాత్రం అదనపు బలగాలతో చిత్తూరు ఎస్పీ ఇప్పటికే కూడా ఆ గ్రామాల్లో కావచ్చు ఆ ప్రాంతంలో పంపించి ఈ ఘర్షణని అణచివేసేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డిని ఆయన్ని అక్కడికి పోనీయకుండా మరో వారం తర్వాత మీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళండి అంటూ కూడా పోలీసులు ఇచ్చిన సూచన ప్రకారమే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన వాయిదా వేసుకోవడం జరిగింది. కిరణ్మయి, రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.